దీనివల్ల మాట్లాడితే సాంబార్లో ఉంటుంది. అంటే క్యాన్సర్ అనేది మన అన్నవాహికలో కానీ, స్టమక్లో కానీ, చిన్న పేగులు కానీ, పెద్ద పేగులు కానీ, ప్యాంక్రియాస్లో కానీ, లివర్లో కానీ జరగడం చాలా కామన్గా చూస్తున్నాం. సో వీటన్నిటికీ మనం ఎక్కడ చూసినా కూడా పేషెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళ నెంబర్ రోజు ఇంక్రీజ్ అవుతున్నట్టు మనకి ఎప్పుడైనా కూడా ఒక కాంప్రిహెన్సివ్ డైజెస్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మేము టీమ్ ఆఫ్ 5 గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉన్నాము. హాస్పిటల్లో కూడా ఏంటంటే అధునాతన ఎక్విప్మెంట్, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ, అండ్ క్లినికల్ సర్వీసెస్ కానీ, స్పెషలిస్ట్ క్లినిక్స్ కానీ, ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేటరీ బాడీ డిసీజ్ క్లినిక్ కానీ, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ కన్సల్టెన్సీ ద్వారా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వీఆర్ వెల్ సపోర్టెడ్ విత్ అదర్ స్పెషాలిటీస్. అంటే గ్యాస్ట్రాంట్రాలజీ మన మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఒకటే సరిపోదు అనమాట. పేషెంట్స్ సడన్గా సర్జరీ అవసరం పడవచ్చు, సడన్గా ఒక రేడియోలాజికల్ ప్రొసీజర్ అవసరం పడవచ్చు. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జికల్ టీమ్ కానీ, రేడియాలజీ టీమ్ కానీ, పెథాలజీ టీమ్ కానీ, ఇంటెన్సివ్ కేర్ టీమ్ కానీ, సడన్గా పేషెంట్ బ్లడ్ వామిటింగ్తో వస్తుంటారు, చాలా సిక్ అయిపోతారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఒక్కరు పని సరిపోదు అనమాట. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఉండాలి. రిసీవింగ్ ఇంటెన్సివ్ కేర్లో అన్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్గా ఒక ట్రీట్మెంట్కి జస్టిఫై చేసిన వాళ్ళు అవుతాం. సో ఇవన్నీ చూడడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కాంప్రిహెన్సివ్గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలైన మన జీవనోష వ్యాధులు కూడా సరైన విధంగా డయాగ్నోసిస్ చేసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా చాలా అధునాతంగా పరికరాలు వచ్చాయి. ప్రొసీజర్స్ కూడా చాలా మోడర్న్ ప్రొసీజర్స్ వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనం ఎండోస్కోపీ అనగానే ఓన్లీ మన అన్నవాహికలు స్టమక్లో చూసి అల్సర్ డయాగ్నోసిస్ వరకు సరిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో ఎండోస్కోపీ యూజ్ చేసే చికిత్సా విధానం కూడా చాలా రకాలుగా వచ్చాయి. బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు, అల్సర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్లిప్ చేయడం, బ్యాండింగ్ ద్వారా అన్నవాహికలో నరాలు వాపు వచ్చినప్పుడు దాన్ని బ్యాండింగ్ చేసి ఆ రక్త ప్రసరణ నిర్వహించడం. ఇదే కాకుండా ఈఆర్సీపీ అంటాం, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్ జారిపడి బయల్ పైప్లో పడ్డప్పుడు ఎండోస్కోపీ ద్వారా సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా బయల్ పైప్ స్టోన్ క్లియర్ చేసి తర్వాత సర్జరీకి వెళ్ళడం. అండ్